అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రామాయపట్నం దగ్గర ఉన్న ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ మనకు జరుగుతున్నాయి. ఇక్కడ కింద ఈపీసీఎల్ ఫ్యామిలీ కానీ, అదే కాకుండా ఇటువైపు కారేడు వైపు ల్యాండ్ అక్విజిషన్ కానీ, దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, జనాలతో కూడా ఇంటరాక్ట్ అవుతామని చెప్పి ఈరోజు ఒకసారి విజిట్ చేయడం జరిగింది. మార్నింగ్ ఒకసారి సబ్ కలెక్టర్ ఆఫీస్లో కొంతమంది రైతులతో మాట్లాడడం జరిగింది. అదే కాకుండా దాని తర్వాత ఇక్కడ మనకు ఒక 19 గ్రామాల్లో ఒక 3 గ్రామాలు మాత్రమే తరలించాల్సిన అవసరం వస్తుంది. ఆ గ్రామాల్లో ఉన్న సుమారుగా ఒక 70 నుంచి 100 మంది దాకా జనాలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించి కొన్ని డౌట్లు ఉన్నాయి. అంటే ఏ విధంగా ఉన్న R&R ప్యాకేజీలు కానీ, ఏ విధంగా ఉన్న కాంపెన్సేషన్లు కానీ ఇస్తారని చెప్పి కొన్ని డౌట్లు ఉన్నాయి. అన్నీ కూడా వాళ్ళతో క్లియర్ చేయడం జరిగింది. నేను ఆధ్వర్యంలో వాళ్ళకు ఉన్న డౌట్లన్నీ కూడా మ్యాక్సిమం క్లియర్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. అంటే ఏ విధంగా దీన్ని అవగాహన కల్పించడానికి ఏ విధంగా ముందుకు వెళ్తామని, దానికి సంబంధించిన డిప్యూటీ కలెక్టర్ గారిని కూడా కొంత టైం నెక్స్ట్ ఒక వారంలో పూర్తిగా అక్కడే ఉండి వాళ్ళకు ఉన్న డౌట్లు వాళ్ళు ఏదైనా ఉన్నాయా ఇన్ని తొలగించడానికి ఆ ప్రయత్నాలు కూడా చేస్తాము. అదే కాకుండా ఇప్పుడు కరెక్ట్ సచివాలయంలో కూడా కొంతమంది రైతులతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అందరితో కూడా మాట్లాడుకొని అందరినీ సమన్వయం చేసుకొని ఇంకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీన్ని ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము. ఇప్పటికీ కొంతమంది రైతులు మనకు ముందుకు వచ్చి డిఎల్ఎంసీ నెగోసియేషన్ కమిటీలో కూడా ముందుకు వచ్చి కొన్ని ల్యాండ్ ఇవ్వడం అయితే జరిగింది. దానిలో ప్రైవేట్ అంటే గవర్నమెంట్ నెగోసియేషన్స్ ద్వారా సుమారుగా ఎకరానికి ఒక 20 lakhs దాకా కూడా మనం ఫిక్స్ చేయడం జరిగింది. సో మనకు వాలంటరీగా ఎవరైతే ముందుకు వచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనం ల్యాండ్ రేట్స్ 20 lakhs, దాంతోపాటు ఒకవేళ తోటలు కానీ, బోర్లు కానీ, లేదంటే సపోటా కానీ, మామిడి కానీ, అదేవిధంగా ఫిషరీస్ కానీ ఏదైనా ఉన్నట్లయితే ల్యాండ్ రేట్ కాకుండా అదనంగా స్ట్రక్చర్ వాల్యూ పేమెంట్స్ కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మనం వాలంటరీగా నెగోసియేషన్ చేసుకొని రైతులకి, గవర్నమెంట్కి కూడా ఇబ్బంది లేకుండా దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము. సో ఆ ఒక పద్ధతిలోనే ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు వరకు ఎంత అంటే మనం ఇనీషియల్గా లాస్ట్ ఒక వారం ముందు సుమారుగా ఒక 80 ఎకరానికి మనం నెగోషియేషన్ మొదలు పెట్టాము. ఈరోజే విత్ ఇన్ ఫస్ట్ పేమెంట్ ఈరోజు క్లియర్ అయినట్టుంది. ఆల్మోస్ట్ 13 acresకి సుమారుగా 2.5-3 కోట్ల దాకా పేమెంట్ ఈరోజు క్లియర్ చేసి ఉన్నాము. అదేవిధంగా ముందుకు వచ్చిన వాళ్ళు ఇంకొక 150-200 ఎకరాల దాకా కూడా జనాలు కూడా ముందుకు వస్తున్నారు. సో అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాలని కూడా సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాం.